నమస్తే ఎంఆర్ కేబుల్ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నంద్యాల ప్రైవేట్ హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయిన ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ తాను బాగున్నానన్న అఖిలప్రియ వెల్లడి. నంద్యాల మున్సిపల్ కమిషనర్ గా బి శేషన్న నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ప్రిన్సిపల్ సెక్రటరీ సురేష్ కుమార్. నంద్యాల అర్బన్ తహసీల్దార్గా బాధ్యతలు స్వీకరించిన తహసీల్దార్ శ్రీనివాసులు. తెలుగు గంగా నంద్యాల ఆఫీస్ జీవోకు విరుద్ధంగా అక్రమంగా బదిలీని వెంటనే నిలిపివేయాలి. ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ నాయకులు నిరసన. కొణిదల గ్రామ అభివృద్ధికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సొంత నిధులతో 50 లక్షల రూపాయల ఆర్థిక సహాయం. జిల్లా స్థాయి బాక్సింగ్ విజేతలను అభినందించిన డాక్టర్ రామకృష్ణ. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశాభివృద్ధి కోసం చేస్తున్న కృషి అభినందనీయం. నంద్యాల బీజేపీ జిల్లా అధ్యక్షుడు అభిరుచి మాధవ్. ఏపీ ఈఏపీ సెట్ ఫలితాల్లో నంద్యాల రావుస్ కాలేజ్ టాప్ అభినందించిన చైర్మన్ అప్పారావు. డీసీసీ అధ్యక్షురాలు షర్మిలారెడ్డి నంద్యాల పర్యటనను విజయవంతం చేయండి. పార్లమెంటు జిల్లా డీసీసీ అధ్యక్షులు లక్ష్మీ నరసింహ యాదవ్ వెల్లడి. దొర్నిపాడు మండలం గోవిందిన్నెలో మూల పెద్దమ్మ దేవరలో గండ దీపం మోస్తూ అస్వస్థతకు గురైన ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ఎన్ఐటీసీ హాస్పిటల్లో చికిత్స పొందుతూ కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. నిన్న ఉదయం స్పృహ కోల్పోయిన ఆమెను ఆసుపత్రిలో చేర్పించారు. ఆమెకు ఈసీజీ, ఈకో, సిటీ స్కాన్, ఎంఆర్ఐ పరీక్షలు చేశారు వైద్యులు. అన్ని టెస్ట్ రిపోర్ట్స్ నార్మల్గా ఉన్నప్పటికీ రాత్రంతా ఆసుపత్రిలోనే విశ్రాంతి తీసుకున్నారు. ఆమె ఉదయమే ఆసుపత్రి వద్దకు చేరుకున్నారు. భూమా అఖిల అభిమానులు, పార్టీ నేతలు, కార్యకర్తలు ఎవరు భయపడాల్సిన అవసరం లేదని తాను బాగున్నానని అఖిలప్రియ తెలిపారు. డిశ్చార్జ్ అనంతరం ఆళ్లగడ్డ బయలుదేరారు. ఆమె వెంట భర్త భార్గవ రాముడు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి ప్రసాద్, ఐఎంఏ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు డాక్టర్ రవికృష్ణ, మాజీ కౌన్సిలర్ కృపాకర్ ఉన్నారు. గోవిందిలో వచ్చి పడుకోవడం జరిగింది. వెంటనే డాక్టర్స్, ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ చాలా వెంటనే రెస్పాండ్ అయ్యి హాస్పిటల్కి తీసుకురావడం జరిగింది. ఆళ్లగడ్డ హాస్పిటల్ స్టాఫ్ కావచ్చు, నంద్యాలలో కావచ్చు, డాక్టర్లందరూ పర్సనల్గా వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎట్లయితే చూసుకుంటారో ఆ విధంగా నన్ను తీసుకోవడం జరిగింది. నథింగ్ టు వరీ, అంతా బ్రహ్మాండంగా ఉంది. కార్యకర్తలందరూ కూడా నిన్నటి నుంచి చాలామంది రావడం జరుగుతుంది. ఏమీ కాలేదు, చిన్న మైనర్ ఇదే. డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్ళిపోతున్నాను. సో నథింగ్ టు వరీ. కార్యకర్తలందరూ కూడా నేను నుంచి ఎక్కువ ఆలోచించకుండా రేపటి నుంచి జరిగే కార్యక్రమాలన్నీ కూడా రేపటి నుంచి కంటిన్యూ అవ్వడం జరుగుతుంది.
బండి ముందు పోనే తెనాలిలో పనిచేస్తున్న బి శేషన్నను నియమిస్తూ ఆ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సురేష్ కుమార్ సోమవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం కమిషనర్గా పనిచేస్తున్న నిరంజన్ రెడ్డిని విజయవాడలోని ఏపీయూడబ్ల్యూఎస్ ఎస్ఎంఐకి బదిలీ చేశారు. నంద్యాల కమిషనర్గా శేషన్న త్వరలో బాధ్యతలు స్వీకరిస్తానని మున్సిపల్ అధికారులు తెలిపారు. నంద్యాల జిల్లాలో సాధారణ బదిలీలో భాగంగా నంద్యాల తహసీల్దార్గా విధులు నిర్వహిస్తున్న ప్రియదర్శిని కలెక్టరేట్ కార్యాలయానికి బదిలీ కావడంతో నంద్యాల రూరల్ తహసీల్దార్గా విధులు నిర్వహిస్తున్న శ్రీనివాస్ను అర్బన్ తహసీల్దార్గా ఉత్తర్వులు జారీ చేయడంతో నంద్యాల అర్బన్ తహసీల్దార్గా బాధ్యతలు స్వీకరించిన శ్రీనివాస్లు తహసీల్దార్ సిబ్బంది పూల బొకేలు అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా తహసీల్దార్ శ్రీనివాసులు మాట్లాడుతూ నంద్యాల అర్బన్ తహసీల్దార్గా జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు బాధ్యతలు తీసుకోవడం జరిగిందని, జిల్లా కలెక్టర్ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా విధులు నిర్వహిస్తానని, విధుల నిర్వహణ బాధ్యతాయుతంగా పనిచేస్తానని తెలిపారు. తాను తహసీల్దార్గా ఉన్నతకాలం రైతులకు, విద్యార్థులకు, ప్రజలకు ఇబ్బంది లేకుండా అన్ని విధాలా సహకరిస్తానని తెలిపారు. సాధారణ బదిలీలో భాగంగా నిన్నటి దినము కలెక్టర్ గారి ఉత్తర్వుల మేరకు నంద్యాల రూరల్ తహసీల్దార్ అయిన నాకు నంద్యాల అర్బన్ తహసీల్దార్గా ఎఫ్ఎస్సి బాధ్యతలుగా ఉత్తర్వులు ఇచ్చి ఉన్నారు. ఆ ఉత్తర్వుల మేరకు ఈరోజు అనగా 10/6/2025 తేదీన నేను బాధ్యతలు తీసుకోవడం జరిగింది. నంద్యాల అర్బన్ తహసీల్దార్గా కలెక్టర్ గారు నా మీద పెట్టిన నమ్మకంను వమ్ము చేయకుండా ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి ప్రజలకు యొక్క సమస్యలను తెలుసుకొని వారి సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని ఈ సభాపూర్వకంగా తెలియజేస్తున్నాను. తెలుగు గంగా నంద్యాల ఆఫీస్ నందు జీవోకు విరుద్ధంగా అక్రమంగా చేసిన బదిలీలను వెంటనే నిలిపివేసి మరలా ప్రభుత్వం వారు జారీ చేసిన ఉత్తర్వుల మేరకు నిబంధనలకు అనుగుణంగా బదిలీలు చేపట్టాలని ఈ సందర్భంగా ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ డిమాండ్ చేస్తోంది. పర్యవేక్షక ఇంజనీర్ కొత్తగా వచ్చినందున వారికి ఉద్యోగాల మీద అవగాహన లేనందున దీన్ని ఆసరాగా తీసుకుని ఎన్టీపీఏ నరసింహారెడ్డి అక్రమ బదిలీలకు తెరలేపడం జరిగింది. ఈ సందర్భంగా ఎం రమేష్ బాబు సీనియర్ అసిస్టెంట్ ఏపీ అసోసియేషన్ నందు ఆఫీస్ బేరర్గా అసోసియేషన్ పరిధిలో ఉన్న గాజ్పల్లె ఉప కార్యాలయానికి ఆప్షన్ ఇవ్వడం జరిగింది. కానీ కలెక్టర్ ఉత్తర్వులు ఉన్నా కూడా పర్యవేక్షక ఇంజనీర్ని తప్పుదో పట్టించి ఆయనను వెలుగోడు డివిజన్కు బదిలీ చేశారు. బదిలీ చేయడమే జరిగింది. మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. వెంటనే వారిచ్చిన ఉత్తర్వులు సరిచేసి అసోసియేషన్ పరిధిలో ఉన్న నంద్యాల హెడ్ క్వార్టర్స్లోనే ఏదైనా కార్యాలయంకు బదిలీ చేయాలని డిమాండ్ చేస్తున్నాము. అలాగే గాజులపల్లె సబ్ డివిజన్ నెంబర్ 3లో పనిచేస్తున్న శ్రీ కేశాలు సీనియర్ అసిస్టెంట్ వికలాంగుడు బదిలీ కొరకు దరఖాస్తు చేసుకుంటే అతన్ని విస్మరించి మరియు గే శ్రీకాంత్ సీనియర్ అసిస్టెంట్ వికలాంగుడు ఆర్లగడ్డ నుండి నంద్యాలకు బదిలీ పెట్టుకుంటే మానవత్వం మరిచి వాళ్ల బదిలీ దరఖాస్తులను పరిగణలోకి తీసుకోకపోవడం శోచనీయం. కాబట్టి పర్యవేక్షక ఇంజనీర్ వారు ఈ విషయమై దృష్టి మరిచి ఎన్టీపీఏ వారు చేసిన తప్పిదాలను సవరించి తమ పరిధిలో పనిచేస్తున్న ఉద్యోగులకు న్యాయం చేయవలసిందిగా ఈ సందర్భంగా కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ ఎన్జీఓ అధ్యక్షుడు టి మణిశేఖర్ రెడ్డి, కార్యదర్శి హుస్సేన్ రెడ్డి, నర్సారెడ్డి, విజయరెడ్డి, వెంకటేశ్వరరెడ్డి, 4వ తరగతి జిల్లా అధ్యక్షుడు గోవింద్ మరియు నారాయణ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వుల మేరకు ఉద్యోగులందరినీ బదిలీలు చేపట్టడం జరిగింది. దీనికి సంబంధించి మేము ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ తరఫున మనం కలెక్టర్ గారికి ఏపీ అసోసియేషన్ తరఫున మేము ఒక రిప్రజెంటేషన్ ఇచ్చేసి మా ఆఫీస్ వేరేస్ వీళ్ళు ఉన్నారని చెప్పేసి కలెక్టర్ గారికి తెలియజేసి కలెక్టర్ దానికి సంబంధించిన రికార్డ్స్ అంతా కలెక్టర్ గారికి సబ్మిట్ చేయడం జరిగింది. కలెక్టర్ నుంచి మనకి తెలుగు కార్యాలయానికి ఈ 2 ఆఫీస్ బేరర్స్ ఉన్నారు, వీళ్ళకి ఎగ్జామ్స్ ఇవ్వమని చెప్పేసి కలెక్టర్ కార్యాలయం నుంచి ఎస్సీ గారికి రావడం జరిగింది. దాని తర్వాత మనకి రమేష్ అని నర్సారెడ్డి ఇద్దరు మనకి ఆఫీస్ బేరర్స్ గా ఏపీ అసోసియేషన్ లో ఆఫీస్ బేరర్స్ గా పనిచేస్తున్నారు. వాళ్ళకి సంబంధించి వాళ్ళు మాకి
నంద్యాల అసోసియేషన్ పరిధిలోకి వచ్చే ఆఫీసెస్కి ఆప్షన్ ఇవ్వడం జరిగింది. అంటే మేము వాళ్ళు ఆ ఆఫీసెస్ పోయినా కూడా మాకు ఏపీఎన్జిఓ అసోసియేషన్ పరిధిలోనే ఉంటారు. ఆఫీసెస్కి వాళ్ళకి ఆప్షన్ ఇవ్వడం జరిగింది ఎస్సీ గారికి ఇస్తే దాన్ని మన నరసింహారెడ్డి ఎన్టీపీఏ గారు అంటే ఎస్సీ గారు కొత్తగా ఈ సర్కిల్ అడిషనల్ ఛార్జిగా రావడం జరిగింది. ఆయనకి ఉద్యోగుల మీద అవగాహన లేదు. అంటే ఎంతమంది పనిచేస్తున్నారు, ఎవరెవరు ఏంటి అనేది చేయకోకుండా ఇక్కడ ఆళ్ళగడ్డ చాగల్మరిలో పనిచేస్తున్న తీసుకొచ్చి వెలుగొడికేస్తారు. అంటే చాగల్మరి 10% హెచ్ఆర్ఏ అయినా వాళ్ళని 16% హెచ్ఆర్ఏలకి తీసుకురావాలా. అట్లాంటిది మళ్ళీ 10% హెచ్ఆర్ఏలకే తీసుకొస్తున్నారు. అంటే అడిగిన వాళ్ళని వేయకుండా అడిగిన వాళ్ళందరినీ వేసేసి దీంట్లో అక్రమాలు జరిగినాయి అనేది కూడా మా నోటీస్కి వస్తుంది. దీంట్లో అక్రమాలు అంటే లావాదేవీలు కూడా జరిగిన అనే విషయాన్ని కూడా మా నోటీస్కి తీసుకురావడం జరిగింది. అంటే వాళ్ళని రిక్వెస్ట్ చేసిన ప్లేసెస్ కాకుండా వాళ్ళు ఇష్టం వచ్చిన ప్లేసెస్లో వాళ్ళని ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. దయచేసి ఈ అక్రమ బదిలీని ఆపేసి మళ్ళీ దీని మీద మాడిఫికేషన్ ఆర్డర్స్ ఇచ్చి ఎస్సీ గారు మన ఈ ఎన్టీపీఏ చేసిన దురాగతాలని ఎస్సీ గారు కూడా ఖండించి ఆయన సరైన వ్యక్తులతో ఆయన గైడ్ చేయించుకొని ఈ అక్రమ బదిలీలకి తెరదింపాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. నిన్న మొన్న జరిగినటువంటి అక్రమ బదిలీలను మన ఎన్టీపీ సార్ గారు ఎస్సీ గారిని తప్పుదో పట్టించి కొన్ని మిడ్ నైటే తీసుకొచ్చి లేని జీవోలు పెట్టి మోడిఫికేషన్ చేయడం జరిగింది. అందులో ఏపీఎన్జిఓ ఒక సభ్యుడిని కలెక్టర్ నుంచి ఆథరైజ్డ్ గా ఇక్కడ ప్రొసీడింగ్స్ కూడా పంపించి అవి కూడా చూపించాడు మాకు, ఇదా వచ్చాడండి అని. ఆ చూపించిన కూడా మేము చెప్పి చేస్తాలే అని చెప్పి నిన్నటి వరకు శాంతి వరకు అదే మాట చెప్పి ఈ రోజు అవి కావు అని అది కరెక్ట్ కాదు. నరసింహారెడ్డి సార్ గారు ఎన్టీపీఏ గారు మీరు దయచేసి మేల్కొని ఇప్పటికైనా ఎస్ఐ గారికి మోటివేట్ చేసి ఆయన చెప్తే వింటాడు. అంతా నీ ఆధ్వర్యంలో ఈ బదిలీలు జరుగుతున్నాయి, అక్రమ బదిలీలు జరుగుతున్నాయి కాబట్టి మీరు దయచేసి ఇవి మాత్రము మేము ఖచ్చితంగా డిమాండ్ చేస్తున్నాము. ఇది రమేష్ గారిని ఖచ్చితంగా ఆపాల్సిందే. మేము మా పరిధిలో ఉన్న ఏపీఎన్జిఓ మా పరిధిలో ఉన్నటువంటి ఎక్కడే వేకెంట్ ప్లేస్ ఉంది, క్లియర్ వేకెంట్ ఉంది కాబట్టి అక్కడ ఖచ్చితంగా మీరు చేయాల్సిందిగా బాధ్యతగా కోరుతున్నాము. లేదంటే తర్వాత పరిణామాలు కలెక్టర్ నోటీస్ తీసుకుపోతాము ఖచ్చితంగా. అలాగే నైట్ ఆప్షన్ ఇవ్వకుండా ట్రాన్స్ఫర్ అప్లికేషన్ పెట్టడం కూడా నిన్న నైట్ బదిలీలు చేశాడు. కొంతమంది ఆఫీస్ ఆఫ్ ఆర్డినర్స్ కూడా వాళ్ళు రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్ పెట్టకుండా కూడా వాళ్ళ అక్రమ బదిలీలు చేయడం జరిగింది. కాబట్టి ఇది కరెక్ట్ కాదు. మీరు కరెక్ట్ గా ఎస్సీ గారు గైడ్ చేసి దీన్ని ఆపోజిషన్ కోరుకుంటున్నాం. నందికొట్కూరు మండలంలో ఉన్న కొణిదెల గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ తన సొంత నిధుల నుంచి 50 లక్షల రూపాయల చెక్కును మంజూరు చేసినట్లు జిల్లా కలెక్టర్ జి రాజ్ కుమార్ తెలిపారు. నంద్యాల కలెక్టరేట్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఈ చెక్కును జిల్లా రెవెన్యూ అధికారి, కలెక్టరేట్ పరిపాలనా అధికారి, సెక్షన్ సూపరింటెండెంట్లకు జిల్లా కలెక్టర్ అందజేశారు. ఈ నిధులను గ్రామ అభివృద్ధి పనులకు వినియోగించాల్సిందిగా సూచించారు. సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ నందికొట్కూరు శాసనసభ్యులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిని కోరడం మేరకు తమ ఇంటి పేరు కలిగిన కొణిదెల గ్రామాన్ని అభివృద్ధి చేయాలన్న సంకల్పంతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెంటనే స్పందించారు. స్వయంగా తన వ్యక్తిగత నిధుల నుంచి 50 లక్షల రూపాయలు మంజూరు చేస్తామని హామీ ఇచ్చి అందుకు అనుగుణంగా నిధులు విడుదల చేశారని పేర్కొన్నారు. అలాగే గ్రామానికి పూర్తిస్థాయి మౌలిక సదుపాయాలు కల్పించేందుకు జిల్లా యంత్రాంగం ప్రణాళిక రూపొందించిందని కలెక్టర్ తెలిపారు. గ్రామస్తుల అభ్యర్థన ప్రకారం ప్రస్తుతం గ్రామంలో ఉన్న 20 KL మరియు 60 KL OHR ఓవర్ హెడ్ రిజర్వాయర్ ట్యాంకులు చాలా పాతవిగా ఉండడం, వాటి నిర్వహణ కష్టంగా మారడం వల్ల నీటి సమస్యలు తలెత్తుతున్నాయని నివేదికలు అందినట్లు ఆమె పేర్కొన్నారు. కోవలకుంట్లలో నంద్యాల జిల్లా బాక్సింగ్ అసోసియేషన్ లీగల్ అడ్వైజర్ అలీ హుస్సేన్ నిర్వహణలో జరిగిన సబ్ జూనియర్ జిల్లా స్థాయి బాక్సింగ్ టోర్నమెంట్లో నంద్యాల పట్టణానికి చెందిన 11 మంది బాలులు పతకాలు సాధించారు. పతకాలు సాధించిన బాలలు సర్దార్ షానవాజ్ ఖాన్ శిక్షణలో తర్ఫీదు పొందారు. ఈ సందర్భంగా మంగళవారం స్థానిక క్రీడా సమాఖ్య కార్యాలయంలో జరిగిన అభినందన కార్యక్రమంలో ఐఎంఏ రాష్ట్ర మాజీ అధ్యక్షులు, కర్నూలు ఉమ్మడి జిల్లా ఒలింపిక్ కమిటీ మాజీ చైర్మన్ డాక్టర్ రవికృష్ణ విజేతలకు జ్ఞాపకాలు అందించి అభినందించారు. ఈ సందర్భంగా డాక్టర్ రవికృష్ణ మాట్లాడుతూ నిరంతర సాధన క్రీడల్లో విజయానికి కీలకమన్నారు. సబ్ జూనియర్ జిల్లా స్థాయి విజేతలు రాష్ట్ర స్థాయి బాక్సింగ్ పోటీల్లో పతకాలు సాధించి నంద్యాల జిల్లాకు పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. నంద్యాల జిల్లాలో జిల్లా బాక్సింగ్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు మహబూబ్ బాషా, ఫయాజుద్దీన్లకు బాక్సింగ్ క్రీడా అభివృద్ధికి సహకరిస్తామన్నారు. సబ్ జూనియర్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ ఆదివారం కోయలకుంటలో నిర్వహించడం జరిగింది. అక్కడ నంద్యాల పట్టణానికి చెందినటువంటి 11 మంది సబ్ జూనియర్ బాలబాలికలు బాక్సింగ్ ఛాంపియన్షిప్ లో మెడల్ సాధించడం జరిగింది. మంజునాథ్, చిన్నలాల్ ఇద్దరు కూడా గోల్డ్ మెడల్స్, అదేవిధంగా శశిధర్ రెడ్డి, తన్వీరు, ప్రణీత్, ప్రాణిత్ సాయి వీళ్ళ నలుగురికి సిల్వర్ మెడల్స్,
నలుగురు బ్రాంజ్ మెడల్స్ అజయ్ రాజు, నవనీత్, మణికంఠ, మహీధర బ్రాంజ్ మెడల్ సాధించడం జరిగింది. సర్దారు అదేవిధంగా వాళ్ళ అబ్బాయి షానవాజ్ వీళ్ళు శిక్షణ ఇచ్చినటువంటి వీళ్ళు బాక్సింగ్ లో ఈ మధ్యలో మనం నంద్యాలలో ఇటీవలనే కొంచెం ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. గతంలో తైక్వాండో, కరాటే అవన్నీ కూడా ఎంకరేజ్ చేసాం. ఇప్పుడు బాక్సింగ్ ని కూడా ఎంకరేజ్ చేస్తున్నాము. ఈరోజు ఈ మెడల్ సాధించి నంద్యాలకు మంచి పేరు తీసుకొని వచ్చినారు. అదేవిధంగా కప్స్ కూడా సాధించినారు. అందుకని ఈ సందర్భంగా క్రీడా సమాఖ్య అదేవిధంగా లయన్స్ క్లబ్ తరఫున, కళారాధన తరఫున వీళ్ళకి చిన్న అభినందన కార్యక్రమం ఏర్పాటు చేసినాం. బహుమతులు సాధించినటువంటి పిల్లలందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ భవిష్యత్తులో సబ్ జూనియర్ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో పథకాలు సాధించాలని, సీనియర్ స్థాయికి కూడా ఎదగాలని, ఇది బాక్సింగ్ కానీ ఏ క్రీడ సరే నిరంతరం మనం ప్రాక్టీస్ చేస్తూ ఉంటేనే దాంట్లో బాగా ప్రావీణ్యత సాధించడానికి అవకాశం ఉంటుంది, ఉన్నత స్థాయిలో రాణించడానికి అవకాశం ఉంటుంది. క్రీడల వల్ల అందరికీ కూడా మీ శారీరక దారుఢ్యం మెరుగవుతుంది, క్రమశిక్షణ అలవడుతుంది, అదేవిధంగా మానసిక స్థైర్యం పెరుగుతుంది, చదువులో కూడా రాణించడానికి అవకాశం ఉంటుంది. మీరు క్రీడల్లో ఎట్లయితే బహుమతులు సాధించారో అదేవిధంగా ఈ చదువులో కూడా బాగా రాణించి మంచి మార్కులు సాధించి రెండిట్లో కూడా విజయవంతం కావాలని మిమ్మల్ని శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశాభివృద్ధి కోసం చేస్తున్న కృషి అభినందనీయమని నంద్యాల బీజేపీ జిల్లా అధ్యక్షుడు అభిరుచి మధు అన్నారు. నంద్యాల 4వ వార్డు బీజేపీ పార్టీ ఇన్ఛార్జ్ పట్టణాధ్యక్షుడు రమేష్ ఆధ్వర్యంలో నరేంద్ర మోదీ పాలన 11 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా నంద్యాల బీజేపీ కార్యాలయంలో నరేంద్ర మోదీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. కార్యక్రమంలో బీజేపీ పట్టణాధ్యక్షుడు రమేష్, మండల అధ్యక్షులు గురబ్రహ్మం, రమేష్ బాబు, చంద్రశేఖర్, నిమ్మకాయల సుధాకర్, రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ మెంబర్ మేడా మురళీధర్, నిమ్మకాయల సుధాకర్, మహిళా నాయకురాలు అరుణ, కార్యకర్తలు పాల్గొన్నారు. నరేంద్ర మోదీ గారి పరిపాలన 11 సంవత్సరాలు ప్రధానమంత్రిగా పూర్తి చేసుకున్న సందర్భంగా ఈరోజు సుపరిపాలన దినోత్సవంగా దేశమంతా సంబరాలు జరుపుకుంటూ అందులో భాగంగా నంద్యాల పట్టణంలోని 4వ వార్డులో 1వ పట్టణ అధ్యక్షుడు రమేష్ బాబు గారి ఆధ్వర్యంలో మోదీ గారికి పాలాభిషేక కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా పరిపాలన గురించి మాట్లాడితే అభివృద్ధి, సంక్షేమం అనేది 2 సమపాలనలో పరిపాలన చేస్తున్న నరేంద్ర మోదీ గారు దేశంలో మత కల్లోలం లేకుండా ప్రశాంతమైన భారతదేశాన్ని, అభివృద్ధి చెందుతున్న భారతదేశాన్ని, ఒక విజన్ ఉన్న భారతదేశాన్ని ప్రపంచానికే ఒక విజనరీ లీడర్గా గుర్తింపు తెచ్చుకున్న నరేంద్ర మోదీ గారి పరిపాలనలో ఈరోజు భారతదేశంలో భారతీయ జనతా పార్టీ 23 రాష్ట్రాల్లో పరిపాలనలో ఉంటూ దేశాలంతా కూడా అభివృద్ధి వైపు, సంక్షేమం వైపు నడిపిస్తూ ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలుస్తున్నది భారతదేశం. దీనికి ఉదాహరణగా ఈ మధ్యనే ఆర్థికాభివృద్ధిలో ప్రపంచంలో 4వ స్థాయికి భారత్ చేరుకోవడం మనకందరికీ తెలిసిన విషయమే. నరేంద్ర మోదీ గారి సుపరిపాలన, వారు రాకముందు భారతీయ జనతా పార్టీ అన్న దేశంలో ఎక్కడో ఢిల్లీలో ఉంది పార్టీ అనే పరిస్థితి నుంచి ఈరోజు గల్లీ వరకు అభివృద్ధిని తీసుకెళ్లిన ఘనత నరేంద్ర మోదీ గారికి చెందుతుందని తెలియజేస్తూ ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ పథకాలు భారతదేశంలోని సగటు ప్రతి మనిషికి కూడా అందేలా కార్యక్రమాలు రూపకల్పన చేయడం జరిగింది. ఈరోజు గ్రామాభివృద్ధి కానీ, పట్టణాభివృద్ధి కానీ, నగరాభివృద్ధి కానీ ప్రతి దాంట్లో నరేంద్ర మోదీ గారి విజన్ స్పష్టంగా కనిపిస్తూ దేశాన్ని అభివృద్ధి పదంలో అగ్రభాగాన ప్రపంచంలోనే నిలిపే స్థితికి నరేంద్ర మోదీ గారి పరిపాలన ఉందని తెలియజేస్తూ వారు తీసుకుంటున్న నిర్ణయానికి ప్రతి భారతీయులంతా కూడా మనం మద్దతుగా నిలవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్తూ భారతదేశం ఈరోజు ప్రపంచ అగ్రదేశాల సరసన చేరడానికి నరేంద్ర మోదీ గారి విజన్ కారణమని తెలియజేస్తూ భారతీయులంతా ఐకమత్యంగా ఉంటూ నరేంద్ర మోదీ గారు తీసుకుంటున్న నిర్ణయాలకు మనం మద్దతుగా నిలుస్తూ ఎక్కడ కూడా మత కల్లోలం లేని దేశంగా ప్రశాంతంగా అభివృద్ధి చెందుతున్న భారత్ను చూడాలని చెప్పి కోరుకుంటూ ముగిస్తున్న భారత్ మాతాకి 2025 ఏపీ ఈఏపీ సెట్ ఇంజనీరింగ్ అగ్రికల్చర్ ఫలితాల్లో జిల్లా ఫస్ట్ ర్యాంక్ సాధించారని కళాశాల చైర్మన్ ఏఎంవి అప్పారావు, డైరెక్టర్ ఏ మోనిచంద్ర తెలిపారు. అగ్రికల్చర్ ఇంజనీరింగ్ విభాగాల్లో కలిపి 5,000 లోపు ర్యాంకులు 11 మంది విద్యార్థులు, 10,000 లోపు ర్యాంకులు 22 మంది విద్యార్థులు, 20,000 లోపు ర్యాంకులు 55 మంది విద్యార్థులు సాధించి నంద్యాల జిల్లాకి వన్నె తెచ్చారని చైర్మన్
ఏఎంవి అప్పారావు తెలిపారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత 33 సంవత్సరాలుగా రావుస్ విద్యార్థులు పోటీ పరీక్ష ఏదైనా జిల్లాలో మొదటి స్థానం నందు నిలిచారని, ఇందుకు ప్రధాన కారణం కళాశాల ప్రారంభం నుండి జేఈఈ, నీట్, ఎంసెట్ కోచింగ్కు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని, జాతీయ స్థాయి అధ్యాపక బృందంచే శిక్షణ ఇస్తూ కళాశాల యాజమాన్యం పర్యవేక్షణతో ఇంతటి ర్యాంకులు సాధిస్తున్నామని తెలిపారు. ఇందుకు సహకరించిన విద్యార్థులకు, తల్లిదండ్రులకు, అధ్యాపక బృందానికి అభినందనలు తెలియజేశారు. అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు ఏ మంజులత. నేను రావుస్ జూనియర్ కాలేజ్ చదువుతున్నాను. నేడు విడుదలైన ఎంసెట్ ఫలితాలలో నాకు 1414 ర్యాంక్ వచ్చింది. ఇందుకు గల కారణం మా మేనేజ్మెంట్. రావుస్ కాలేజ్ వాళ్ళు కోచింగ్ చాలా బాగుంటుంది. నీట్లో అయినా, జేఈ అడ్వాన్స్, జేఈ మెయిన్స్లో కూడా మంచి ఫలితాలు వస్తున్నాయి. ఇక్కడ మేనేజ్మెంట్ చాలా బాగుంది. అప్పారావు సార్, మోని సార్ చాలా సపోర్ట్ చేశారు. వాళ్ళు మేము ఎప్పుడైనా డీమోటివేట్ అవుతున్నప్పుడు మోటివేట్ చేసేవాళ్ళు. థ్యాంక్ యూ. I am Vaishnavi from Raus Junior College. I have scored 2276 rank from EBSET results, which was released yesterday. I am very happy to get this marks. This is due to the management efforts, and they help us every time. And they also conduct weekend test, grand test, and also cumulative test every time to check our knowledge and how we study, and they also motivate us. Thank you. నమస్కారం, నా పేరు పరనందకిషోర్. నేను రావుస్ కాలేజీలో చదువుతున్నాను. నేను నిన్న రిలీజ్ అయిన ఎంసెట్ ఫలితాల్లో 688వ ర్యాంకు స్కోర్ చేశాను. దీనికి ముఖ్య కారణం ఏఎంవి అప్పారావు సార్ మరియు వాళ్ళ మేనేజ్మెంట్. వాళ్ళు మాకు ఎంతో క్వాలిటీ కోచింగ్ ఇప్పించారు. దానివల్లనే మేము ఈ ర్యాంక్ సాధించాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా పేరు బి పూర్ణేష్. నేను రావుస్ కాలేజ్లో చదువుతున్నాను. నాకు ఎంసెట్లో 1552 ర్యాంకు వచ్చింది. జేఈ మెయిన్స్లో 98.059% వచ్చింది. దీనికి కాలేజ్ వాళ్ళు ఇచ్చిన సహకారము, మౌని సార్ సపోర్టు, అప్పగరావు సార్ గారి సపోర్టు, సింగేజ్ మెటీరియల్ వల్ల వచ్చింది. థ్యాంక్ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అందించిన షైనింగ్ స్టార్స్ 2025 ప్రతిభా పురస్కారాలలో నంద్యాల జిల్లాలో ఇంటర్మీడియట్ విభాగంలో నంద్యాల జిల్లాలో అత్యధికంగా రావుస్ విద్యార్థులు 4 సాధించారని తెలియజేయటకు సంతోషిస్తున్నాము. 4 విద్యార్థుల వివరాలు ఏమిటంటే, బైపీసీ విభాగంలో వైష్ణవి మరియు మంజులత, ఎంపీసీ విభాగంలో రవితేజ మరియు సుమంత్ సాధించారని తెలియజేయటకు సంతోషిస్తున్నాము. ఈ విధంగా నంద్యాల జిల్లాలో అత్యధికంగా 4 ప్రతిభా పురస్కారాలు సాధించిన లేదు మళ్ళీ చెప్తానన్నా. రేపు ఇప్పటి వరకు జేఈ ఫలితాల్లో 2025 జేఈ ఫలితాల్లో, 2025 సీనియర్ ఇంటర్ ఫలితాల్లో, 2025 జూనియర్ ఇంటర్ ఫలితాల్లో, 2025 నిన్న ప్రకటించిన ఎంసెట్ ఫలితాల్లో రావుస్ జిల్లాలో అగ్రగామిగా నిలిచి స్టేట్ ర్యాంకులు సాధించింది, జాతీయ స్థాయి ర్యాంకులు సాధించింది. అయితే ఈ సంవత్సరం ఇక ఒకటి మిగిలిపోయి ఉన్నాయి, నీట్ ఎంట్రన్స్ ఫలితాలు. అవి రేపు 14వ తారీఖు రాబోతున్నాయి. ఆ ఫలితాల్లో ఇంటర్ నుంచి డైరెక్ట్ ర్యాంకులతో మీ ముందుకు వస్తామని చెప్పి తెలియజేస్తూ, టర్ము 2026 కోచింగ్ ఈ నెల 23వ తారీఖు నుంచి ప్రారంభమవుతుందని, మరి మంచి ప్రోగ్రాము, మంచి మెటీరియల్, సింగేజ్ మెటీరియల్, మంచి ఫ్యాకల్టీతో చాలా సీరియస్గా కండక్ట్ చేస్తామని చెప్పి తెలియజేస్తూ, ఈ అవకాశాన్ని మరి ఇప్పుడు సీట్లు రాని విద్యార్థులు ఉపయోగించుకొని మా లాంగ్ టర్మ్ ప్రోగ్రామ్, నీట్ లాంగ్ టర్మ్ ప్రోగ్రాంలో చేరతారని చెప్పి ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షురాలు షర్మిలారెడ్డి నంద్యాల పర్యటనను విజయవంతం చేయండి నంద్యాల పార్లమెంటు జిల్లా డీసీసీ అధ్యక్షులు, ఏఐసీసీ సభ్యులు జంకిటి లక్ష్మీ నరసింహ యాదవ్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 11వ తేదీ బుధవారం సాయంత్రం 6 గంటలకు కర్నూలు నుంచి బయలుదేరి ఓరవకల్లు పాణ్యం మీదుగా నంద్యాల చాబోలు దగ్గర ఏఎస్ఆర్ ఫంక్షన్ హాల్లో
నైట్ స్టే ఉంటుందని 12వ తేదీ గురువారం ఉదయం నంద్యాల మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా ఉన్న కొత్త సూరజ్ గ్రాండ్ హోటల్ సమావేశ భవనంలో 9 గంటల నుండి 12 గంటల వరకు మండల అధ్యక్షులు, జిల్లా ప్రధాన కార్యదర్శి, ఉపాధ్యక్షులు, బూత్ లెవెల్ కార్యకర్తల సమావేశం నిర్వహించడం జరుగుతోందని ఆయన పేర్కొన్నారు. అలాగే 12 గంటల నుండి 1 గంట వరకు పరిచయ కార్యక్రమం ఉంటుందన్నారు. పీసీసీ అధ్యక్షురాలు షర్మిలారెడ్డి బస చేసే ఏఎస్ఆర్ ఫంక్షన్ హాల్ను వారు పరిశీలించారు. ఈ సందర్భంగా పీసీసీ అధ్యక్షురాలు షర్మిలారెడ్డి సభను విజయవంతం చేయాలని ఈ కార్యక్రమంలో నంద్యాల పార్లమెంటు జిల్లాలోని అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయకర్తలు, జిల్లా స్థాయి అనుబంధ సంఘాల అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు, జిల్లా అనుబంధ సంఘాల నాయకులు, వివిధ డిపార్ట్మెంట్ల అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంఘాల నాయకులు, జిల్లా పార్టీ నాయకులు, పట్టణ మండల పార్టీ అధ్యక్షులు, యువజన, విద్యార్థి, మహిళా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తల అభిమానులు, వైఎస్ఆర్ అభిమానులు పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో నంద్యాల నియోజకవర్గ ఇన్ఛార్జ్ చాకలి పుల్లయ్య, టౌన్ అధ్యక్షుడు దాసరి చిందయ్య తదితరులు పాల్గొన్నారు. గురువారం నంద్యాల పార్లమెంటు జిల్లా కాంగ్రెస్ కమిటీ కార్యవర్గ సమావేశానికి ముఖ్య అతిథిగా మన పీసీసీ అధ్యక్షులైనటువంటి వైఎస్ షర్మిలారెడ్డి గారు రాబోతున్నారు. ముఖ్యంగా మండల అధ్యక్షులు, జిల్లా ప్రధాన కార్యదర్శులు, జిల్లా ఉపాధ్యక్షులు, మండల వైస్ ప్రెసిడెంట్లు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు అందరూ పాల్గొని ముఖాముఖిగా కాంగ్రెస్ పార్టీ యొక్క బలోపేతానికి ఏ విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి వైఎస్ షర్మిలారెడ్డి గారు మాట్లాడతారు. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను, అభిమానులందరినీ కూడా కోరుతున్నాం. ఎందుకంటే ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ ఎంతో అవసరం, ఈ రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ ఎంతో అవసరం. చూసాం మనం 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు పరిపాలన చూసాం. తర్వాత 2019 నుంచి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి పరిపాలన చూసాం. ఇప్పుడు మళ్ళా చంద్రబాబు నాయుడు పరిపాలన చూస్తున్నాం. రైతులకు ₹1 రుణమాఫీ లేదు, కనీసం ఇచ్చిన హామీలు నెరవేర్చే పరిస్థితిలో ఉన్నారు. దేశంలో చూస్తే ఎంతో బ్యాంకులు ఎగ్గొట్టిపోతున్నటువంటి వాళ్ళకు రుణమాఫీ చేస్తున్నారు, కానీ 4 మెతుకులు మనకు అన్నం పెడుతున్న రైతుకు మాత్రం రుణమాఫీ చేసే పరిస్థితి ఏర్పడలేదు. ఇదో నరేంద్ర మోడీ గారు. మళ్ళీ ఇలాంటి పరిస్థితులన్నీ కూడా ప్రతి పేదవానికి ఒక సంక్షేమ పథకం అందాలన్నా గానీ, ప్రతి రైతుకు పేదవానికి కూడా న్యాయం జరగాలన్నా గానీ అది ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ. అందుకోసమే కాంగ్రెస్ పార్టీ అభిమానులు, వైఎస్ రాజశేఖర రెడ్డి అభిమానులు, అదేవిధంగా సీనియర్ కాంగ్రెస్ నాయకులు, అదేవిధంగా మండలాధ్యక్షులు అందరూ కూడా ప్రతి కాంగ్రెస్ కార్యకర్త 12వ తేదీ గురువారం మున్సిపల్ ఆఫీసుకు ఎదురుగా ఉన్నటువంటి కొత్త సూరజ్ గ్రాండ్ లో జరగబోయే కార్యవర్గ సమావేశానికి ప్రతి ఒక్కరు కూడా తరలి రావాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ పిలుపునిస్తుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నంద్యాల ప్రైవేట్ హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయిన ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ తాను బాగున్నానన్న అఖిలప్రియ వెల్లడి. నంద్యాల మున్సిపల్ కమిషనర్గా బి శేషన్న నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ప్రిన్సిపల్ సెక్రటరీ సురేష్ కుమార్. నంద్యాల అర్బన్ తహసీల్దార్గా బాధ్యతలు స్వీకరించిన తహసీల్దార్ శ్రీనివాసులు. తెలుగు గంగా నంద్యాల ఆఫీస్ జీవోకు విరుద్ధంగా అక్రమంగా బదిలీలను వెంటనే నిలిపివేయాలి. ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ నాయకులు నిరసన. కొణిదల గ్రామ అభివృద్ధికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సొంత నిధులతో 50 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం. జిల్లా స్థాయి బాక్సింగ్ విజేతలను అభినందించిన డాక్టర్ రామకృష్ణ. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశాభివృద్ధి కోసం చేస్తున్న కృషి అభినందనీయం. నంద్యాల బీజేపీ జిల్లా అధ్యక్షుడు అభిరుచి మధు.
2025 ఏపీ సెట్ ఫలితాల్లో నంద్యాల రావుస్ కాలేజ్ టాప్ అభినందించిన చైర్మన్ అప్పారావు. డీసీసీ అధ్యక్షురాలు షర్మిలారెడ్డి నంద్యాల పర్యటనను విజయవంతం చేయండి. పార్లమెంటు జిల్లా డీసీసీ అధ్యక్షులు లక్ష్మీ నరసింహ యాదవ్ వెల్లడి. ఇవి ఇప్పటివరకు నబిల్చిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ ఎంఆర్ కేబుల్ టీవీ న్యూస్.